వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలో ఫిమేల్ మెడికల్ వార్డులో మరోసారి వైద్య నిర్లక్ష్యం బయటపడింది. జ్యోతి అనే రోగికి అవసరమైన ఏ పాజిటివ్ బ్లడ్ స్థానంలో వైద్యులు తప్పుగా బీఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించారు. దీనివల్ల రోగి పరిస్థితి విషమంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన బంధువులు వైద్య సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆసుపత్రి వైద్యులు గుట్టు చప్పుడు లేకుండా చికిత్సను కొనసాగిస్తున్నట్లు సమాచారం. వెంటనే పూర్తి విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని రోగి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ట్రీట్మెంట్ ఇస్తామని ఎంపీ సార్ వాళ్ళు అందరూ మార్చి మీకు ఏం ప్రాబ్లం కాదు అని పెద్ద సార్ ఎంపీ సార్ మంచిగా ఉండేది. నిన్న బాగా ప్రాబ్లం ఉండేది. ఇలా కొంచెం కడుపు లేదు, ఫీవర్ లేదు. నిన్న కడుపు నొప్పి, మొన్న ఐసమ్ కొంచెం మంచిగా ప్యాచ్ ఉండాలి. ఈ ప్యాచ్ వేయించి ఇలా సార్ అదే ట్రీట్మెంట్ ఇస్తామని ఎంపీ సార్ వాళ్ళు అందరూ మార్చి వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రి ఫిమేల్ మెడికల్ వార్డులో మరోసారి వైద్య నిర్లక్ష్యం బయటపడింది. జ్యోతి అనే రోగికి అవసరమైన ఏ పాజిటివ్ బ్లడ్ స్థానంలో వైద్యులు తప్పుగా బీఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించారు. దీనివల్ల రోగి పరిస్థితి విషమంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్లో ఉన్నారు. సుధీర్, అప్డేట్స్ ఏంటి? మనోజ్, థ్యాంక్ యూ. వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకోవాలని చెప్పవచ్చు. తెలంగాణకు తలమానికం ఉన్న ఎంజిఎంలో వైద్యుల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టుగా కనబడ్డది. ఒక హనంకొండ జిల్లా కాజిపేట మండలానికి చెందిన అయోధ్యపురం గ్రామానికి చెందిన జ్యోతి తన అనారోగ్య కారణంతో అయితే ఎంజిఎంలో చికిత్స నిమిత్తం అయితే వచ్చింది. ఈ యొక్క చికిత్స నిమిత్తం రావడంతో వైద్యుల సూచనల మేరకు నీకు కొంత బ్లడ్ తక్కువగా ఉంది, బ్లడ్ ఎక్కించుకోవాలని చెప్పడంతో దీనికి అన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. జ్యోతికి ఓ పాజిటివ్ బ్లడ్ కావడంతో వారు బి పాజిటివ్ బ్లడ్ అయితే ఎక్కించారు. అదే విధంగా అంటే 17వ తారీఖు 18వ తారీఖు అదే విధంగా 2 మార్లు అయితే ఈ యొక్క బి పాజిటివ్ బ్లడ్ ఎక్కడంతో కొంత ఆందోళన చెందారు. మళ్ళీ 19వ తేదీన ఈ యొక్క బ్లడ్ కావాలని మళ్ళీ దానికి సంబంధించిన శాంపిల్ ఇవ్వడంతో అప్పుడు బయటపడ్డది. తతంగం అంతా అంటే వైద్యుల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఖచ్చితంగా ఇలాంటి వైద్యుల మీద అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్యులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టు మనకు కనబడుతుంది. లేకుంటే వారు వైద్యం చేసే సందర్భంలో వారు ఏ రకంగా ఉంటున్నారు, లేకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది అంటే ఖచ్చితంగా ఈ యొక్క వైద్యులు అయితే దేవునితో సమానమై అయితే మొక్కుతారు. ఖచ్చితంగా ఈ యొక్క వైద్యులు మాత్రం కొంత నిర్లక్ష్యంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క రోగి బంధువులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అంటే ఇది బయట పడితేనే ఇలా జరుగుతుంది, లేకుంటే బయటపడని ఇలాంటి అనేక ఆరోపణలు అయితే ఎంజిఎం మీద చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణకు తలమానికం ఉన్న ఎంజిఎం ఖచ్చితంగా రోజు వందలాది మంది రోగులైతే చికిత్స నిమిత్తం అయితే వస్తున్నారు. కానీ ఇలా జ్యోతికి ఒక బ్లడ్ కు బదులు ఇంకో బ్లడ్ ఎక్కేయడంతో కొంత రోగి బంధువులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా ఒకవేళ తనకేమైనా అవుతుందా అన్న భయంతో అయితే కొంత కుటుంబం అంతా శోక సముద్రంలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ యొక్క బ్లడ్ శాంపిల్ తీసుకునే క్రమంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఎంఎం డాక్టర్లు కానీ లేకుంటే బ్లడ్ బ్యాంక్ సంబంధించిన వారు కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి అన్ని చూసుకునే ఇస్తారు. కానీ డాక్టర్ల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఒక బ్లడ్ కు బదులు ఒక బ్లడ్ ఎక్కేయడంతో కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. తన ఆరోగ్యం కూడా కొంత నిలకడగా ఉందని అయితే వైద్యులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి వైద్యుల నిర్లక్ష్యానికి అయితే అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ప్రజా సంఘాలు అయితే లేకుంటే ప్రభుత్వ అధికారులను అయితే డిమాండ్ చేస్తున్నారు. మనోజ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సల్మాన్.